ప్రియమైనటువంటి వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామున మీకందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. గలతీయులకు 5వ అధ్యాయము 22వ వచనంలో ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అని చెప్పి మరి ఆత్మఫలమును గురించి 9 అంతలుగా వ్రాయబడినది కదా. మరి ఆ అధ్యయనాలకు సంబంధించి మరి 9 వీడియోలు గతంలో మరి మీతో పంచుకోవడం జరిగింది. ఆ వీడియోలకు సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడి ఉన్నది కనుక మరి వాటిని చూడవలసినదిగా మరి మనవి చేసుకుంటున్నాను. ఈరోజు మరి గలతీయులకు 5వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు వ్రాయబడినటువంటి మరి శరీర కార్యములను గురించి మరి ధ్యానించుకుందాం. ప్రియమైనటువంటి వారలారా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు మరి మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు గలతీ సంఘంతో శరీర కార్యములను గురించి తెలియజేస్తున్నాడు కదా. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి వారలారా, మరి 9 అంతల ఆత్మఫలం గురించి తెలియజేయడానికి ముందు మరి పౌలు 19 నుంచి 21వ వచనం వరకు శరీర కార్యాలను గురించి తెలియజేస్తున్నట్లుగా మరి మనం చూస్తున్నాం. అయితే మరి ఇదే కోవకు సంబంధించినటువంటి మరికొన్ని వచనాలను మరి మనము దేవుని వాక్యములో నుండి చూసినట్లయితే 1 కొరింథీయులకు 6వ అధ్యాయము 9వ వచనంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్నవారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. తీతుకు 3:3లో కూడా ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును, అసూయ ఎందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. అలాగే చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా 20వ వచనం నుండి చూసినట్లయితే మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఇంకొక వచనం చూసినట్లయితే ప్రకటన 21:8లో కూడా పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ప్రియులారా, మరి ఈ యొక్క వచనాలన్నింటినీ మనం చూసినట్లయితే శరీర కార్యములు ఇన్ని రకాలుగా ఉంటూ మరి మనుషులను పాపంలో పడవేస్తున్నాయని చెప్పి మరి మనం చూడగలం. మరి ఎప్పుడైతే ఒక వ్యక్తి మరి ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా మరి అంగీకరిస్తాడో అప్పుడు ఆ వ్యక్తి యొక్క పాపములన్నీ కూడా క్షమించబడుతున్నాయి. అనగా దాని అర్థం ఏంటి? ఆ యొక్క వ్యక్తి శరీర కార్యములన్నిటి నుండి కూడా మరి రక్షించబడుతున్నాడు. తన యొక్క అంతవరకు ఆ క్షణం వరకు చేసినటువంటి పాపమంతటి నుండి తాను రక్షణ పొందుతున్నాడని చూస్తున్నాం. అయితే మరి విశ్వాసిగా మరి ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత మరి దేవుడు పాపమును తీసివేశాడు, కానీ పాప స్వభావాన్ని తీసివేయలేదని చెప్పి మరి మనం చూడగలం. అందుకే పౌలు అంటున్నాడు రోమా 7వ అధ్యాయంలో 22 నుంచి 25 వరకు చూసినట్లయితే ఆయన శరీరంలో పాప నియమం అనేది పనిచేస్తుందంట. ఆత్మకు వ్యతిరేకంగా ఆ పాప నియమము ఆ యొక్క పౌలును మరి పాపంలోనికి పడవేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుందంట. అనగా మరి ఒక విశ్వాసి తన హృదయంలో
మరి తన యొక్క శరీర స్వభావం ఏదైతే ఉందో, పాప నియమం ఏదైతే ఉందో, అది తిరిగి శరీర కార్యాల్లోనికి మరి అనగా పాపంలోనికి తిరిగి పడవేయాలని చెప్పి ప్రతి విశ్వాసిని ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ యొక్క వచనాల ద్వారా మరి మనం చూస్తున్నాం. అందుకే గలతీయులకు 5:17లో కూడా శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించను, ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందరు. మరి పౌలు కూడా అదే అంటున్నాడు కదా, మరి నేను చేయవలసినవి చేయలేకపోతున్నాను, చేయకూడనివి చేస్తున్నాను, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనని చెప్పి మరి తాను సెలవిస్తూ వస్తున్నాడు. కనుక ప్రియులారా, మరి అందుకే విశ్వాసుల జీవితాల్లో శరీర కార్యాలు ఉంటాయనేటువంటిది మరి తెలియజేస్తూ 2 కొరింథీ 12వ అధ్యాయంలో 20 నుంచి 21వ వచనం వరకు మరి ఆ కొరింథీ సంఘంలో మరి ఉన్నటువంటి విశ్వాసులు ఎలాగైతే అనేక శరీర కార్యాలతో వారు జీవించారో ఆ విషయాలన్నీ ఈ వచనాల ద్వారా మనం చూసుకోవచ్చు. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటలను, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అనియో భయపడుచున్నాను. పౌలు ప్రియులారా మరి కొరింథీ సంఘస్థులతో వారి మధ్య ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి శరీర కార్యాలను గురించి తను ప్రస్తావిస్తూ వస్తున్నాడని మరి మనం చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే మరి యొక్క గలతీయులకు 5వ అధ్యాయము 19 నుండి 21వ వచనం వరకు వ్రాయి ఉన్నటువంటి వాక్య భాగంలో 16 రకాలైనటువంటి శరీర కార్యాలు మరి ఆయా రకాల పాపంగా మరి మనుషుల జీవితాల్లో మరి బయలుపరచబడుతున్నట్లుగా మరి మనం చూస్తాం. శరీర స్వభావం లేదా పాప స్వభావం అనేది విశ్వాసులను తిరిగి ఈ పాప కార్యాల్లోనికి మరి పడవేసి పాపంలో పడవేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి మరి మనం చూస్తాం. మరి మొదటిది ఏం చూస్తున్నాం ఇక్కడ? వ్యభిచారము, జారత్వము, అడల్టరీ, ఫార్నికేషన్ అంటున్నాం కదా. అలాగే మరి అపవిత్రత, అన్క్లీన్నెస్, కాముకత్వము, లాసివియస్నెస్, విగ్రహారాధన, ఐడోలెట్రీ, అభిచారము, విచ్ క్రాఫ్ట్ లేదా సోర్సరీ, ద్వేషములు, హేట్రెడ్, కలహము, వేరియన్స్, కంటెన్షన్స్, మత్సరములు, ఎమ్యులేషన్స్ అని, జెలసీస్ అని చెప్పి చూస్తున్నాం. క్రోధములు, రాత్ లేదా అవుట్బర్స్ట్ ఆఫ్ రాత్ అని చెప్పి చూస్తున్నాం. కక్షలు లేదా స్ట్రైఫ్, సెల్ఫిష్ అంబిషన్స్, భేదములు, సెడిషన్స్ లేదా డిసెన్షన్స్, విమతములు, హెరెసిస్, అసూయలు, ఎన్వీయింగ్స్. ఇంకా మరి ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే ఆ ఎన్వీయింగ్స్ తర్వాత మర్డర్స్ అని చెప్పి కూడా వ్రాయబడి ఉంటుంది. మత్తతలు లేదా డ్రంకన్నెస్, అల్లరితో కూడిన ఆటపాటలు, తిని తాగి తుల్లడము అనగా మరి రెవెలింగ్స్ అంటున్నాం. తర్వాత చివరిగా అండ్ సచ్ లైక్ మొదలైనవి అని చెప్పి కూడా మరి పౌలు సెలవిస్తున్నాడు. ఇన్ని రకాలుగా మరి శరీర కార్యాలు ప్రియులారా మరి ఒక వ్యక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో తిరిగి మరి పొడచూపేటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి మరి పౌలు తను సెలవిస్తూ వస్తున్నాడు. ఈ యొక్క ఇన్ని రకాలైనటువంటి ఈ శరీర కార్యములను మరి ఒక బైబుల్ బోధకుడు 5 కేటగిరీస్లో మరి వాటిని తెలియజేయడం జరిగింది. 5 రకాలుగా ఈ 16 శరీర కార్యాలను విభజించవచ్చని చెప్పి మరి మనం చూడగలుగుతాం. మొట్టమొదటిది ఏమిటంటే సెక్షువల్ సిన్స్ లేదా లైంగికపరమైన పాపములు. మరి మొదటిది చూసాం కదా, వ్యభిచారము, జారత్వము, అడల్టరీ, ఫార్నికేషన్. మరి దీన్నే ఇమ్మొరాలిటీగా, దుర్నీతిగా చూస్తున్నాం కదా. మరి గ్రీకు భాషలో ఆ యొక్క పదము పోర్నియా అనేటువంటి పదము వాడబడింది. అందుకే మరి పోర్నోగ్రఫీ అనేటువంటి పదం కూడా ఈ యొక్క మూల పదం నుంచి వచ్చినట్లుగా మరి మనం చూస్తాం. అనగా మరి ఇల్లిసిట్ సెక్షువల్ యాక్టివిటీ అనగా మరి విపరీతమైనటువంటి ఆ యొక్క లైంగికపరమైనటువంటి పాపములో మరి నిమగ్నమై ఉండడాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే మరి అపవిత్రత, అన్క్లీన్నెస్ అంటున్నాం, లేదా ఇంప్యూరిటీ, అన్క్లీన్నెస్ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్, తలంపులోను, మాటలోను, క్రియలోను అపవిత్రత కలిగి ఉండడం. అలాగే మరి కాముకత్వం అంటున్నాం, లాసివియస్నెస్ లేదా సెన్షువాలిటీ, ఇంద్రియ లోలత్వం అంటున్నాం. మరి అనగా లివింగ్ ఎనీవే వన్స్ సెక్షువల్ ఇంపల్సెస్ డైరెక్టింగ్. వ్యక్తి జీవితంలో ఆ యొక్క ఇంద్రియాల ద్వారా మరి యొక్క పాపము కలిగిండి జీవించడాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ రీతిగా ఈ మొదటి మూడు రకాలను మరి ఈ యొక్క ఫస్ట్ కేటగిరీలో లైంగికపరమైన పాపముల కింద మనము
చూడగలుగుతున్నాం. మరి కొన్ని వచనాలు ప్రియులారా మరి దీనికి సంబంధించి చూసినట్లయితే మరి అడల్టరీ మరి అంటున్నాం కదా, వ్యభిచారం, అన్ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద మ్యారేజ్ రిలేషన్షిప్స్ అనగా వివాహేతర సంబంధం, అక్రమ సంబంధాన్ని గురించి ఇక్కడ చూడగలుగుతున్నాం. భార్యకు వ్యతిరేకంగా భర్త లేదా భర్తకు వ్యతిరేకంగా భార్య మరి వివాహానికి వెలుపల పాపం జరిగించడాన్ని ఇక్కడ మనము శరీర కార్యంగా మరి చూస్తున్నాం. అందుకే మరి పాత నిబంధనలో వ్యభిచారం చేసేటువంటి వారికి వ్యభిచారానికి కూడా మరణశిక్ష విధించాలని చెప్పి మరి దేవుడు సెలవు ఇవ్వడం జరిగింది. లేవియకాండం 20:10 అధ్యాయంలో. యోబు 24:15లో మరి వ్యభిచారం ఏమనుకుంటాడంట, ఏ కన్ను కూడా తను చూడదనుకొని సంధ్య చీకటి కొరకు కనిపెట్టుకుంటాడంట. ఇర్మియా 23:10 వచనంలో మరి ఆ యొక్క దేశం వ్యభిచారులతో నిండి ఉన్నదని చెప్పి, జనుల నడవడి చెడ్డదాయనని చెప్పి చూస్తున్నాం. అందుకే ఏమైందంటే దేశము కనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది, అడవి బిళ్ళు ఎండిపోయినని చెప్పి వ్రాయబడుతుంది. మరి హోషియాలో కూడా చూస్తాం 4వ అధ్యాయంలో మరి మొదటి 3 వచనాల్లో కూడా మరి 2వ వచనం చూసినట్లయితే అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యనని చెప్పి మరి చూస్తున్నాం. అందుకే ఏం జరిగిందంటే అక్కడ, కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. ప్రియులారా మరి దేవుని యొక్క శాపం, ఉగ్రత మరి ఇక వ్యభిచారాన్ని బట్టి దేశం మీదకి రావడం ఇక్కడ మరి చూడగలుగుతున్నాం. అలాగే మరి చూసినట్లయితే మరి ఫార్నికేషన్ అని చెప్పి చూసాం కదా, అన్లాఫుల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనగా మరి ఒక వైడర్ కాంటెక్స్ట్లో చూసినట్లయితే అడల్టరీని, ఇంకొక బిగ్గర్ కాంటెక్స్ట్లో మరి సెక్స్ బిట్వీన్ ఎనీ మేల్ అండ్ ఫీమేల్ కదా, జారత్వం అంటున్నాం. అందుకే మరి చూస్తే 1 కొరింథీయులకు 6వ అధ్యాయము 16-18 వరకు చూసినట్లయితే ఇక జారత్వమునకు దూరంగా పారిపోవడి అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. ఎన్నో రీతులుగా ప్రియులారా మరి వ్యభిచారం గురించి, జారత్వం గురించి దేవుని వాక్యం మరి హెచ్చరిస్తున్నట్లుగా మరి ఎన్నో వచనాల ద్వారా మరి మనం చూడగలము. ఇక్కడ కొన్ని వచనాలు మాత్రమే మరి ఇక్కడ పొందుపరచడం జరిగింది. చూసినట్లయితే జారత్వం చేయవాడు ఏం చేస్తాడంట, తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేస్తున్నాడంట. జారత్వంనకు దూరంగా పారిపోమని చెప్పి వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ 5 మరి మొదటి 2 వచనాల్లో చూసినట్లయితే, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్ని జనులలోనైనాను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు అంటున్నాడు పౌలు. ఇది కొరింథీ సంఘంలో ఈ సంఘటన జరిగినట్లుగా మరి వ్రాయబడడం జరుగుతుంది. అందుకే 11వ వచనంలో మరి పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ, ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతి గాను, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదని మీకు వ్రాయిచున్నాను. 1 తెస్సలోనికైయులకు 4:3లో కూడా మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. ప్రియులారా మరి వ్యభిచారము, జారత్వము మరి విశ్వాసుల జీవితంలో తిరిగి మరి అవి పొడచూపేటువంటి ప్రమాదం ఉన్నది కనుక మరి వాటి నుండి దూరంగా జీవించమని చెప్పి ఒక వాక్యము ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. మరి అందుకే సామెతలు 2వ అధ్యాయం 18-19 వచనాలు, ఇంకా మరి 6వ అధ్యాయం 23-29 వచనాలు, వీటిలో చూసినట్లయితే మరి వ్యభిచారం అనేది మరణానికి దారి తీస్తుందని చెప్పి, ఎంతో ప్రాణాంతకమైనటువంటి ఒక పాపంగా మరి పరిగణించబడుతుందని చెప్పి మరి మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ యొక్క వేశ్య ఇల్లు ఏం చేస్తుందంట, మృత్యునొద్దకు దారి తీస్తుందంట. వేశ్య సంగత్యం చేయడానికి రొట్టె తొనక మాత్రం మిగిలి ఉండదని చెప్పి సామెతలు 6:26లో చూస్తున్నాం. 29లో కూడా తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకున్నాడు. పిల్లారా మరి భయంకరమైన పాపంగా దీన్ని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా చూసినట్లయితే సామెతలు 7:22-23 వరకు, 7:27 తర్వాత సామెతలు 23:27-28 వచనాల్లో కూడా జారత్వం లేదా వ్యభిచారం అనేది మరణానికి దారి తీసేదిగా ఉన్నదని చెప్పి మనం చూస్తున్నాం. సామెతలు 29:3లో కూడా వేశ్యలతో సాంగత్యం చేయవాడు తన తండ్రి ఆస్తిని పాడు చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఈ రీతిగా ప్రియులారా మరి మనం చూసినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు ఏం సెలవిచ్చాడో మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడు. అందుకే మరి ఒక స్త్రీని మోహపు చూపు చూసినప్పుడే హృదయంలోనే వ్యభిచారం చేసిన వారం అవుతా ఉంటాం. హెబ్రీయులకు 13:4లో కూడా వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలేను, వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. అందుకే ప్రియులారా మరి ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు మరి తన వాక్యం ద్వారా తెలియజేశాడు.
మరి వ్యభిచారం అనేది దాన్ని చాలా సీరియస్గా మరి దాన్ని పరిగణించి మరి విశ్వాసులు దూరంగా మరి అలాంటి పాపంలో పడిపోకుండా చూసుకోవాలని చెప్పి మరి వాక్యం ద్వారా మరి సెలవు ఇవ్వబడుతున్నాం. అలాగే మరి అన్క్లీన్నెస్ గురించి చూస్తున్నాం. మోరల్ ఈవిల్ అండ్ సెన్షువాలిటీ అని చెప్పి మరి అపవిత్రత కదా, తలంపులో మాటలో క్రియలో అపవిత్రత కలిగి ఉండడం. దాని గురించి గతంలో మరి ప్రభు దగ్గరికి రావడానికి ముందు మరి ఎఫెసీయులకు 4:19 మరి రాయబడుతుంది కదా, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకున్నది. ఈ రీతిగా ప్రియులారా, అపవిత్రతలో జీవించినటువంటి మనము దేవుని కృపను బట్టి మరి రక్షణ పొందినటువంటి వారంగా ఎలాగుండాలంట? ఎఫెసీయులకు 5వ అధ్యాయం 3వ వచనంలో మీలో జాగ్రత్తమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోహత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది. కొలస్సీయులకు 3:5లో కూడా కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. కనుక ప్రియులారా, దేవుని వాక్యము ఎంత ఖచ్చితంగా ఇక్కడ మరి మనకు సెలవిస్తుందో చూస్తున్నాం. 1 తెస్సలోనికీయులకు 4:7లో కూడా పరిశుద్ధులకుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. తర్వాత లాసివియస్నెస్ అన్నాం కదా, ల్యూడ్నెస్, షేమ్లెస్ కాండక్ట్ ఇన్వాల్వింగ్ యాబ్సెన్స్ ఆఫ్ రెస్ట్రెయింట్, అన్బ్రిడిల్డ్ లస్ట్ అని చెప్పి పిలుస్తున్నాం. కాముకత్వం హోషియాలో 6వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. బందిపోటు దొంగలు పొంచి ఉండినట్లు యాజకులు పొంచి ఉండి శకెము మార్గంలో నరహత్య చేసేద్దరు, వారు ఘోరమైన కాముకత్వం జరిగించేవారై ఉన్నారు. అలాగే మరి యూదాలో కూడా చూస్తాం కదా, 1వ అధ్యాయం 4వ వచనంలో కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచచ్చు అని చెప్పి రాయబడింది. రోమా 13:13లో కూడా అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తాయినను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. కనుక ప్రియులారా, ఈ యొక్క కాముకత్వం అనేది ఇది కూడా మరి ఎంతో ప్రమాదకరమైనదిగా మనం చూస్తున్నాం. సెక్షువల్ డిజైర్స్ కలిగి ఉండడం. మరి సెకండ్ కేటగిరీ చూసినట్లయితే రిలీజియస్ సెన్స్, మ్యాన్ ట్రయింగ్ టు డూ సంథింగ్ టు ప్లీజ్ గాడ్ అని చెప్పి చూస్తున్నాం. ఈ యొక్క రకంలో మరి 2 ఉన్నాయి కదా, విగ్రహారాధన, అభిచారం. విగ్రహారాధన అనేది మరి ఐడోలిటరీ, వర్షిపింగ్ ఎనీథింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ గాడ్ అని చెప్పి చూస్తాం. అభిచారం అనగా మరి సోర్సరీ, అసోసియేటింగ్ విత్ పవర్స్ ఆఫ్ ఈవిల్ అని చెప్పి మరి మనం చూస్తాం. మరి ముందు విగ్రహారాధన గురించి మరి మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 29లో చెప్పబడుతుంది కదా, మరి కాబట్టి మనము దేవుని సంతానమైండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. అనగా మరి మనిషి యొక్క చేతి పని దేవత్వంతో దాన్ని పోల్చకూడదని చెప్పి మొట్టమొదటిగా వాక్యం సెలవిస్తుంది. ఇంకో వాక్యం చూసినట్లయితే 2 కొరింథీయులకు 6:14 నుండి చూసినట్లయితే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది. మరి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. ప్రియులారా, మరి ఒక చేతి పని మాత్రమే విగ్రహం అని చెప్పి మరి అనుకోకూడదు. కానీ ఇక్కడ చూసినట్లయితే విగ్రహారాధన ఎప్పుడైతే మరి జరుగుతుందో దాంతో మరి దుర్నీతి కూడా అసోసియేట్ అయి ఉంటుందని చెప్పి మరి ఇక్కడ చూస్తున్నాం. ఉదాహరణకు చూసినట్లయితే సంఖ్యాకాండంలో 25వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో మరి ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగినప్పుడు ఏం చేశారంట? మోయాబు రండ్రతో వ్యభిచారం చేశారంట. మరి మోయాబు స్త్రీలు ఏం చేశారు? తమ దేవతల బలులకు ఇశ్రాయేలీయులను ఆహ్వానించారంట. మరి అక్కడికి వాళ్ళు వచ్చారు, మరి మోయాబీల దేవతలకు నమస్కరించారంట. బయల్పేయేరు దేవతకు నమస్కరించి ఆ స్త్రీలతో వ్యభిచారం కూడా చేస్తున్నారంట. అనగా చూస్తున్నాం కదా, మరి విగ్రహారాధన కంబైన్డ్ విత్ జారత్వము కదా, ఐడోలట్రీ కంబైన్డ్ విత్ ఫార్నికేషన్ అనేటువంటి భయంకరమైనటువంటి పాపాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. అంతేకాకుండా మరి గలతీయులకు 4వ అధ్యాయము 8-9 వచనాల్లో కూడా ఆ కాలం ముందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులైంటిరి కానీ అని చెప్పి ఇక్కడ పౌలు గలతీయులతో మరి సెలవిస్తున్నాడు. అనగా మరి ఇంతకుముందు అయితే మీరు విగ్రహారాధనలో జీవించారు, అయితే ఇప్పుడు మరి మీరు బలహీనులై ఎందుకు మరి విశ్వాసం నుండి వైదొలుగుతున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. అనగా మరి ఆ యొక్క గలతీయులు ఏం చేశారంట? ముందు విశ్వాసం ద్వారా మరి రక్షణ పొంది తర్వాత తిరిగి వాళ్ళు ధర్మశాస్త్ర క్రియల వైపు వెళ్ళిపోతున్నారంట. సున్నతి పొందటము, ఇంకా ఇతర రకాలైనటువంటి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి అవి చేస్తేనే మరి రక్షించబడతాం అన్నటువంటి ఆ యొక్క తప్పుడు ఆ యొక్క విశ్వాసంలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. అందుకే
దాన్ని ఒక ఐడల్గా తీసుకునే వాళ్ళు అలాగ వెనక్కి వెళ్ళేసరికి పౌలు వాళ్ళను ప్రశ్నిస్తున్నారు. మరి ఈ రీతిగా మరి ఒక విగ్రహం అనేది ఒక చేతి పని మాత్రమే కాదు, కానీ ఇంకా దానితో పాటు సంబంధించినటువంటి ఆ దుర్నీతి కూడా మరి ఒక పాపంగా, విగ్రహారంతో కూడినటువంటి పాపంగా ఉంటుందని చెప్పి చూస్తున్నాం. అంతేకాకుండా చూసినట్లయితే మన ఉద్యోగము మరి ఒక విగ్రహంగా మన జీవితంలో ఉండొచ్చు, లేదా మనం చేసే వ్యాపారం మన జీవితంలో ఒక విగ్రహంగా మరి మనకు దేవునికి మధ్య అడ్డుపడేటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి చూస్తాం. కొలస్సీలకు చూస్తున్నాం కదా, 3వ అధ్యాయము 5వ వచనంలో, కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడు. ఇక్కడ ధనాపేక్ష ఎట్లుందంటే అది ఒక విగ్రహారాధనగా ఒక వ్యక్తి జీవితంలో వస్తుందంట. అనగా మరి ధనాపేక్ష అనేది ఎంతవరకు అది వెళ్ళిపోతుందంటే, మరి చర్చికి వెళ్ళడానికి టైం ఉండదు, ప్రార్థన చేయడానికి టైం ఉండదు, బైబిల్ చదువుకోవడానికి టైం ఉండదు. ఈ రీతిగా మరి ఆ యొక్క ధనం వెంట వెళ్ళిపోతారంట. కనుక ప్రియులారా, మరి దేవునికి మనకు మధ్య అడ్డు వచ్చేది ఏదైనా సరే అది ఒక విగ్రహంగా ఉండేటువంటి ప్రమాదం ఉందని చెప్పి వాక్యం ఏమని సెలవిస్తుంది మనకు? 1 కొరింథీ 10:14లో, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. 1 యోహాను 5:21లో, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. 1 తెస్సలోనికలు 1 అధ్యాయం 9వ వచనంలో కూడా తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు వారు ఇంతకుముందు మరి విగ్రహారాధన కలిగి జీవించారంట. మరి మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకును అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. అనగా మరి వాళ్ళ యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహారాధన పాపాన్ని విడిచిపెట్టి వాళ్ళు మరి దేవుని వైపు తిరిగి ఉన్నారని చెప్పి మరి మనం చూస్తున్నాం. అలాగే పిల్లరా, మరి మనకు కూడా విశ్వాసంగా మరి మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి విగ్రహం ఏదైనా ఉంటే దాన్ని విడిచిపెట్టి మరి తిరిగి ప్రభువును వెంబడించాల్సినటువంటి వారంగా ఉన్నామని చెప్పి మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఇంకా చూస్తే సోర్సరీ, విచ్ క్రాఫ్ట్ అనేటువంటి శరీర కార్యం, అభిచారం ఉంటున్నాం. మరి దీని గురించి ద్వితీయోపదేశ ఖండంలో 18వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 14వ వచనం వరకు అనేక రకాలుగా ఇది వర్ణించబడింది. మరి అందుకే ఆ యొక్క ఇశ్రాయేలు చుట్టూతా ఉన్నటువంటి దేశాల్లో ఈ యొక్క అభిచారం అనేటువంటి పాపము చాలా భయంకరంగా ఉండేది. అందుకే దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములను గాని సర్పశకునములను గాని చెప్పువానినైనను చిల్లంగివానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. నీవు స్వాధీనపరచుకునబో జనములు మేఘశకునములను చెప్పువారి మాటను, సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగున చేయనీయుడు. ఇక్కడ ఖచ్చితంగా ప్రియులారా మరి ప్రభువు సెలవిస్తున్నాడు ఇశ్రాయేలీయులతో, అభిచారం అనేటువంటి పాపంలోనికి నువ్వు వెళ్ళకూడదు అని చెప్పి సెలవిస్తున్నాడు. అందుకే లేవి 19:26లో కూడా శకునములు చూడకూడదు, మంత్రప్రయోగములు చేయకూడదని చెప్పి వారికి సెలవిచ్చాడు. 31వ వచనంలో కూడా కర్ణపిశాచి గల వారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెదకి వారి వలన అపవిత్రతను కలుగజేసుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. తర్వాత మరి చూసినట్లయితే ఈ 2వ దినవృత్తాంతాలు 33:6లో మనష్షే అనేటువంటి రాజు ఎంతో భయంకరంగా తాను ఈ యొక్క అభిచారం అనేటువంటి పాపంలో పడిపోయినట్లుగా మనం చూస్తాం. అలాగే మరి అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనంలో పౌలు శీలలు మరి వారు ఒక ప్రార్థనా స్థలానికి వెళ్తుండగా పుతోన్ అనేటువంటి మరి దయ్యం పట్టినటువంటి ఒక బాలిక తను సోదె చెప్తూ మరి తన యజమానులకు బహు లాభం సంపాదిస్తూ వచ్చిందంట. ఆమె పౌలును చూసి ఏమనిందంట, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పను అని చెప్పి వ్రాయబడుతుంది. రీతిగా మరి ఆ పౌలు దినాల్లో కూడా అభిచారము అనేటువంటి పాపంలో జీవిస్తున్నటువంటి వారు బహుగా ఉన్నట్లుగా మరి మనం చూడగలుగుతున్నాం. లేవి 20వ అధ్యాయం 6వ వచనంలో, మరియు కర్ణపిశాచి గల వారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును. ఇలా మరి ఈ యొక్క సంగతులన్నీ కూడా మరి ఒక విశ్వాసి తిరిగి వీటిలో ఇలాంటి పాపంలో పడిపోయేటువంటి ప్రమాదము తిరిగి ఉన్నది కనుక ఈ వచనాలన్నిటి ద్వారా దేవుని వాక్యం మనలను
హెచ్చరిస్తున్నట్లుగా మరి మనం చూడగలం. తిరిగి చూసినట్లయితే మరి మూడవ రకమైనటువంటి యొక్క శరీర కార్యాలను గురించి మనం చూస్తే సోషల్ డిస్కార్డ్ సిన్స్ అంటున్నాం. ఎన్మిటీ లేదా క్వారల్స్ అండ్ ఫైట్స్. ఇవి ఈ ఈ మూడవ రకంలో తెలియపరచబడినటువంటి ఈ సంగతులు సర్వసాధారణంగా మరి అనేక సంఘాల్లో విశ్వాసుల మధ్య ఉంటున్నట్లుగా మరి మనం చూడగలం. ద్వేషములు, హేట్రెడ్, కలహము, కంటెన్షన్స్ అని చెప్పి చూస్తున్నాం. అలాగే మత్సరములు, జలసీస్ అని చెప్పి చూస్తాం. తర్వాత మరి క్రోధములు, రాత్ అని చెప్పి చూస్తాం. తర్వాత కక్షలు, సెల్ఫిష్ అంబిషన్స్, స్ట్రైఫ్స్ అని చెప్పి చూస్తాం. తర్వాత మరి భేదములు అంటున్నాం, డిసెన్షన్స్, విమతములు అంటున్నాం, హెరిసీస్. తర్వాత మరి అసూయలు అని చెప్పి చూస్తున్నాం, ఎన్వీయింగ్స్ అని చెప్పి చూస్తున్నాం. మరి ఇక్కడ కొన్ని వచనాలు క్లుప్తంగా చూసినట్లయితే మరి హేట్రెడ్ లేదా ద్వేషం గురించి చూస్తే స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆఫ్ మ్యాలైస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఇండివిజువల్స్. కనుక ద్వేషించడం ప్రియులారా, మరి దేవుని వాక్యము ఏం సెలవిస్తుంది? 1 యోహాను 3వ అధ్యాయంలో 13 నుంచి, సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించినదలా ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. పిల్లారా, మరి ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ద్వేషం అనేది మన హృదయాల్లో ఉంచుకుంటే తోటి సహోదరుని పట్ల, తోటి సహోదరి పట్ల వారికి వ్యతిరేకంగా ద్వేషం కలిగినట్లయితే నరహంతకులంగా మరి దేవుని వాక్యం మనల్ని పరిగణిస్తుంది. ఏ నరహంతకుని యందునూ నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుతారు. అందుకే మరి వాక్యం సెలవిస్తుంది యోహాను 13:34-35లో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. నేను కనుక ప్రియులారా, ద్వేషమును విడిచిపెట్టి ప్రేమ కలిగి ఉండాల్సిన వరంగా మరి మనం హెచ్చరించబడుతున్నాం. తర్వాత చూస్తే మరి వేరియన్స్ లేదా కంటెన్షన్స్, కలహము అని చెప్పి చూస్తున్నాం కదా. మరి కలహము అనేటువంటిది చూస్తే మరి రోమా 1వ అధ్యాయము 29వ వచనంలో, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై అని చెప్పి చూస్తున్నాం. అంతేకాకుండా 1 తిమోతి 6వ అధ్యాయంలో కూడా ఈ యొక్క కలహము మరి వీటి గురించి వ్రాయబడ్డం చూస్తున్నాం. ఈ యొక్క కలహానికి ఉన్నటువంటి కారణములు ఏంటి అనేటువంటి విషయాన్ని మరి మనం చూసినట్లయితే మరి ముందు ప్రైడ్ కదా, గర్వము. సామెతలు 13:10లో, గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానం కలుగును. ప్రియులారా, మరి నేను చెప్పేదే కరెక్ట్ అన్నటువంటి ఒక అహంకారం ఎప్పుడైతే ఒక వ్యక్తి కలిగి ఉంటాడో అప్పుడు తాను ఏం చేస్తాడంట, ఒక జగడాన్ని పుట్టిస్తాడంట. అలాగే చూస్తే మరి యాంగర్, కోపము కదా. సామెతలు 29వ అధ్యాయం 22వ వచనంలో, కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయనని చెప్పి చూస్తున్నాం. కనుక గర్వము, కోపము అనేటువంటి వాటి ద్వారా కలహం వస్తుందని చెప్పి చూస్తాం. మరి సామెతలు 15:18 కూడా, కోపోద్రేకి ఎగివాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము అణిచివేయనని చెప్పి చూస్తాం ఇక్కడ. అంతేకాకుండా డిసగ్రిమెంట్స్ కదా, మరి సహోదరుల మధ్య మరి చర్చలు జరిగేటప్పుడు మరి ఒకరు చెప్పిందని ఇంకొకరు ఒప్పుకోకపోవడం, మరి నా మాటనే నెగ్గాలన్నటువంటి తత్వం కలిగి ఉండడం, దాన్ని బట్టి మరి వచ్చేటువంటి కలహం కదా. అపోస్తలులు 15:36 నుంచి చూసినట్లయితే పౌలు, బర్నబా ఇద్దరు కూడా మరి మార్కు విషయంలో వారి మధ్య తీవ్రమైన వాదం కలిగిందంట. ఎంత తీవ్రంగా అది ఉండిందంటే ఆ యొక్క వాగ్వివాదం అనేది ఒకరిని విడిచి ఒకరు వేరైపోయారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కనుక బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళాడంట. పౌలు శీలను ఏర్పరచుకొని ఇంకొక దిశలో మరి బయలుదేరాడంట. ఈ రీతిగా మరి డిసగ్రిమెంట్ ద్వారా వచ్చేటువంటి కలహాన్ని గురించి మరి మనం చూస్తున్నాం. సామెతలు 16:28లో, మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదం చేయనని చెప్పి వ్రాయబడుతుంది. సామెతలు 26:21లో, వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహము పుట్టించుటకు కలహప్రియుడు అని చెప్పి చూస్తాం. తర్వాత మరి డివిజన్స్, మరి ఎప్పుడైతే డివిజన్స్ అనేవి ఉంటాయో ప్రియులారా మరి విశ్వాసుల మధ్య, అప్పుడు కలహం అనేది ఉంటుందని చెప్పి చూస్తాం. 1 కొరింథీ 1వ అధ్యాయంలో 11 నుంచి చూస్తే, నా సహోదరులరా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. ఎలాగ కొట్లాడుతున్నారంటే వాళ్ళు, నేను పౌలు వాడనని కొంతమంది అంటే, ఇంకొకరు నేను క్రీస్తు వాడనని చెప్పి చెబుతూ వాళ్ళు కలహిస్తూ ఉంటున్నారంట. అలాగే మరి లూకా 22వ అధ్యాయంలో కూడా చూస్తే, ఈ శిష్యులు తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అని వివాదం వారిలో పుట్టగా అని చెప్పి రాయబడింది. అనగా మరి మాలో గొప్పవాడు ఎవరు అనేటువంటి మాటను బట్టి వాళ్ళు కొట్లాడుకుంటున్నారు యేసు ప్రభు శిష్యులు.
అలాగే చూస్తే మరి ఇక ఇక కలహములు కలిగి ఉండేటువంటి ఒక ఆ స్పిరిట్ ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ చూస్తాం. గలతీలకు 5:15లో, అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించిన యెడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి అని చెప్పి వాక్యం హెచ్చరిస్తుంది. కనుక ఒకరినొకరు భక్షించుకునేటువంటి రీతిలో మరి కలహాన్ని కలిగి ఉండడం. అందుకే డు నాట్ ప్రొవోక్ ఈచ్ అదర్ అని చెప్పి మరి వాక్యం సెలవిస్తుంది. చూస్తే మరి గలతీ 5:26లో కూడా ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి యందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందుము. తర్వాత మరి జగడములు పుట్టించేటువంటి కొండెగాని గురించి మరి ఇక్కడ సామెతలు 26:20లో చెప్తుంది వాక్యం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడం చల్లారును. కనుక మరి ఇక కలహమును మరి దాన్ని అవాయిడ్ చేయాలంటే మరి ఎలాగో అన్నటువంటి విషయాన్ని గురించి చూసినట్లయితే తీతుకు 3:9 అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గురించిన వివాదములను, నిష్ప్రయోజమును వ్యర్థమైన ఉన్న గనుక వాటికి దూరంగా ఉండము. అనగా అన్నెసెసరీ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో, అన్నెసెసరీ మరి ఆర్గ్యుమెంట్స్, వాటికి దూరంగా ఉండడం ద్వారా కలహాన్ని నిర్మూలించవచ్చు అని చెప్పి చూస్తాం. అలాగే మరి అబాండన్ ద క్వారల్ సామెతలకు 17:14లో కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టు. పిల్లరా మరి ఎప్పుడైతే మరి వాగ్వివాదం అనేది మొదలవుతుందో, ఆర్గ్యుమెంట్ మొదలవుతుందో ఇప్పుడు వెంటనే తగ్గించుకొని పిల్లరా మరి ఎదుటి సహోదరుని గౌరవిస్తూ మరి తాను చెప్పిన దానికి మరి ప్రేమపూర్వకంగా మరి మాట్లాడడం ద్వారా మరి అక్కడే దానికి ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు అని చెప్పి మనం చూస్తున్నాం. ఫాలో పీస్, తర్వాత మరి సమాధానాన్ని వెంటాడాలంటే రోమా 12:18-21 వరకు చూస్తాం కదా. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండడు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇడి పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడినది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొంటే దాహమేమో అలాగున చేయటం ద్వారా అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. ఈ రీతిగా పిల్లరా మరి కలహము నుంచి మరి దూరంగా ఉండడం. సామెతలు 17:1లో కూడా రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఇండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినటం మేలు. ఈ రీతిగా పిల్లరా మరి ఎంతో చక్కగా మరి దేవుని వాక్యం కలహము లేకుండా జీవించాలన్నటువంటి మరి హెచ్చరికను మనకి ఇస్తుందని చెప్పి చూస్తున్నాం. ఎమ్యులేషన్స్, జెలసీస్ లేదా డిస్ట్రస్ట్ అండ్ సస్పిషన్ అని చెప్పి చూస్తున్నాం. మత్సరములు, దాని గురించి చూసినట్లయితే సామెతలు 14:30లో సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అని చెప్పి వ్రాయబడుతుంది. ఇక్కడ మరి మత్సరం అంటే ఏమిటనేది చూస్తే మనము జెలసీ అంటున్నాం ఇంగ్లీష్లో. జెలసీ ఈజ్ ద ఫియర్ దట్ సంథింగ్ విచ్ వి పొసెస్ విల్ బి టేకన్ అవే బై అనదర్ పర్సన్. అనగా మనకున్నది ఇతరులు తీసుకువెళ్తారేమో అనేటువంటి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్తో, ఇన్సెక్యూరిటీతో ఏం చేస్తారంట, తప్పుడుగా వ్యవహరిస్తారంట. అనగా మరి కోప్పడ్డం కానీ లేదా ఇంకా ఇతర రకములైనటువంటి నెగటివ్ ఎమోషన్స్తో మత్సరాన్ని కలిగి పాపం చేస్తారు. ఆ రీతిగా మరి ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటుందో మనిషికి, ఒక విశ్వాసికి, అప్పుడు తాను ఈ రకంగా మరి బిహేవ్ చేస్తాడని చెప్పి మరి మనం చూస్తాం. మరి దీనికి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక పదం ఏంటంటే ఎన్వి లేదా అసూయ. అసూయ అనేటువంటి పదానికి అర్థం చూస్తే ఎన్వి ఇస్ ద డిస్ప్లెజర్, ద సక్సెస్ ఆర్ ద ప్రాస్పరిటీ ఆఫ్ అదర్స్. ఇది చాలా సాధారణంగా మనం చూస్తాం. అంటే కేవలము ఎదుటి వ్యక్తికి ఉన్నది నాకు లేదే అన్నటువంటి ఒక ఫీలింగ్తో వాళ్ళు ఒక గ్రడ్జ్ డెవలప్ చేసుకోవడము, ఒక అసూయ కలిగి ఉండడం అనేది మరి మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా మరి మత్సరము, అసూయ ఈ రెండు కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి పదాలుగా చూస్తున్నాం మనము. జెలసీ అండ్ ఎన్వి కదా. కనుక అందుకే టు ఎన్వి ఈజ్ టు వాంట్ సంథింగ్ విచ్ బిలాంగ్స్ టు అనదర్ పర్సన్. యూ షల్ నాట్ కోవెట్ యువర్ నైబర్స్ హౌస్, హిస్ వైఫ్ ఆర్ హిస్ సర్వెంట్, హిస్ ఆక్స్ ఆర్ డాంకీ ఆర్ ఎనీథింగ్ దట్ బిలాంగ్స్ టు యువర్ నైబర్. కనుక పిల్లరా మరి ఆశించడం కదా, దాని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే మరి ఆదికాండం 37:11లో కూడా అతని సహోదరులు అనగా మరి యోసేపు సహోదరులు అతని యందు అసూయపడ్డారంట. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను అని చెప్పి రాయబడుతుంది. 1 కొరింథీ 3:3-5 వరకు చూసినట్లయితే మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా అని చెప్పి పౌలు మరి కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు.
అలాగే 1 తిమోతి 6వ అధ్యాయంలో కూడా 3-4 వచనాల్లో ఇంతకుముందు చూసినటువంటి మాట. మరి ఇక్కడ కూడా ఈ యొక్క ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించినట్లా వాడు ఏమీ ఎరగక తర్కములను గూర్చి వాదములను గూర్చి వ్యర్థంగా ప్రయాసపడచ్చు గర్వాంధుడగునని చెప్పి వాక్యం సెలవుస్తుంది. తద్వారా ఏం జరుగుతుందంట? అసూయ, కలహము, దూషణ, దురనుమానము ఇవన్నీ కూడా వస్తాయంట. 1 పేతురు 2:3 వచనంలో కూడా మరి ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడేలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పిల్లరా, ఈ రీతిగా మరి అసూయను విడిచిపెట్టడం గురించి మనం ఇట్లా చూస్తాం. గలతీ 5:26లో కూడా ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి యందు ఒకరము అసూయ పడకయు అని చెప్పి మరి వాక్యం సెలవిస్తాం. తర్వాత చూసినట్లయితే మరి రాత్ అని చెప్పి చూస్తున్నాం కదా, అవుట్ బర్స్ట్ ఆఫ్ హాట్ యాంగర్ ఆర్ ప్యాషన్స్, క్రోధములు, కోపము అనేటువంటిది చూస్తాం. సామెతలు 22:24లో కోపచిత్తునితో సహవాసం చేయకము, క్రోధం గలవానితో పరిచయం కలిగి ఉండకము అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. 27 సామెత 4లో క్రోధము క్రూరమైనది, కోపము వరదవలే పొర్లున్నది, రోషము ఎదుట ఎవడు నిలవగలడు. 29వ సామెత 22లో కూడా కోపిష్ఠుడు కలహమును రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును అంటారు. ఎఫ్సీలకు 4:31 నుంచి కూడా చూస్తే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం వీటిని విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కనుక ప్రియులారా మరి కోపము విడిచిపెట్టడం. తర్వాత అలాగే మరి స్ట్రైఫ్ అని చెప్పి చూస్తున్నాం, సెల్ఫిష్ అంబిషన్స్, కక్షలు అనగా మరి సెల్ఫ్ అడ్వాంటేజ్ కోసము మరి తప్పుడు రీతిలో మరి బిహేవ్ చేయడం. అందుకే ఇక్కడ చూస్తే మరి దే ఆర్ సెల్ఫ్ సెంటర్డ్ స్ట్రైవింగ్స్ టు బి నంబర్ 1 ఈవెన్ అట్ అదర్స్ ఎక్స్పెన్స్. 1 కొరింథీ 11:18లో చూసినట్లయితే మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. ఇంకోసారి కొరింథీ సంఘంతో మరి పౌలు మాట్లాడుతున్నాను, అక్కడ కక్షలు ఉన్నాయండి. 1 కొరింథీ 1:10లో కూడా సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. తర్వాత చూస్తే మరి భేదములు అంటున్నాం, డిసెన్షన్స్ ఆర్ సెపరేషన్స్ కాజ్డ్ బై డిసగ్రిమెంట్స్. తర్వాత మరి యూదా, అందుకే 1వ అధ్యాయంలో 17 నుంచి 19 వరకు చూసినట్లయితే ఎలాగున్నారంట ఇక్కడ, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునై ఉండి భేదములు కలగజేస్తున్నారు. ఇంకా చూస్తే మరి యాకోబు 2వ అధ్యాయం 3-4 వచనాల్లో కూడా భేదములు కలిగజేసేటువంటి వారి గురించి వ్రాయబడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే రోమా 2:8లో కూడా భేదములు పుట్టించేటువంటి వారి గురించి చూస్తున్నాం. మరి ఈ వచనాలన్నిటి ద్వారా కూడా మరి సంఘంలో విశ్వాసుల మధ్య భేదములు కలిగజేసేటువంటి మరి ఆ యొక్క స్వభావాన్ని గురించి, శరీర కార్యాన్ని గురించి మరి చూడగలుగుతున్నాం. కనుక ప్రియులారా, ఈ యొక్క వచనాల్లో మరి మనం చూసినట్లయితే భేదములు అనేటివి మరి 3 రకాలుగా ఉంటున్నట్లుగా మరి మనం చూస్తున్నాం. యూదా 1వ అధ్యాయంలో 17వ వచనం నుంచి చూస్తే తమ భక్తిహీనమైనటువంటి దురాశల చొప్పున నడుచు పరిహాసకుల ద్వారా ఇక భేదములు వస్తాయని చెప్పి మరి మొదటిగా మనం చూస్తున్నాం. వారు ఎలాగుంటారంట, ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారు అయిండి భేదములు కలగజేయుచున్నారని చెప్పి వ్రాయబడింది. అలాగే యాకోబు 2వ అధ్యాయము 3-4 వచనాల్లో చూసినట్లయితే మరి దురాలోచనతో విమర్శ చేసేటువంటి వారిని బట్టి భేదాలు వస్తాయంట సంఘాల్లో. అనగా మరి బాగా బట్టలు కట్టుకున్నటువంటి వారిని చూసి, ధనికులను చూసి మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్నారు కదా, మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి వారిని సన్మానించడము. తర్వాత మరి బట్టలు సరిగా లేవని చెప్పి మరి బీదలైనటువంటి విశ్వాసులతో నీవు ఇక్కడ కూర్చోవద్దు, అక్కడికి వెళ్ళి కూర్చో అని చెప్పి చెప్పడము. ఈ రీతిగా మరి తారతమ్యం ప్రదర్శించడం ద్వారా మరి ఒక దురాలోచన కలిగి విమర్శ చేసేటువంటి వారి ద్వారా ఈ యొక్క భేదములు అనేవి వస్తాయంట. అలాగే మరి రోమా 2వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. అనగా సత్యమునకు లోబడేటువంటి స్వభావం లేనటువంటి వాళ్ళు, అనగా మరి దుర్నీతికి లోబడేటువంటి వారు, వారిని బట్టి కూడా భేదములు వస్తాయంట. కనుక ప్రియులారా, ఈ రీతిగా మరి భేదములను విసర్జించి మరి ఐక్యత కలిగి ఉండాల్సినటువంటి అవసరత మరి విశ్వాసులకు ఉన్నదని ఈ వచనాల ద్వారా మరి మనం ఇక్కడ చూస్తున్నాం.
ఇంకా చూస్తే మరి హెరెసీస్ అంటున్నాం. హెరెసీస్ అనగా మరి విమతములు అనగా హెరెసీస్ ఆర్ సెక్ట్స్ ఫార్మ్డ్ బై మెన్ విత్ సెల్ఫ్ విల్డ్ ఒపీనియన్స్. మరి హెరెసీ అంటే ఏంటి? ఎ టీచింగ్ దట్ ఈస్ కాంట్రరీ టు ద ట్రూత్, సత్యానికి విరుద్ధంగా భిన్నంగా బోధించబడేటువంటి బోధ. 2 పేతురు 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు, వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుతురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. కనుక ప్రియులారా, ఇక్కడ నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారంట ఈ యొక్క హెరెసీ, మరి ఆ యొక్క తప్పుడు బోధన బోధించేటువంటి వాళ్ళు. అలాగే మరి తీతు 3:10 కూడా మతభేదములు కలిగించి మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించమంటాడు. మరి గలతీ 6లో కూడా 6-7 వచనాల్లో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఇందాక మరి చూసుకున్నాం కదా, గలతీలో ఉన్నటువంటి విశ్వాసులు ముందు విశ్వాసం ద్వారా మరి ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందారు. మరి తిరిగి వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు? భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోయారంట. అనగా మరి అదే బిలీవ్డ్ ఇన్ ఎ హెరెసీ. ఆ హెరెసీ ఏమిటంటే తిరిగి ధర్మశాస్త్రపు క్రియల ద్వారా రక్షించబడతామన్నటువంటి తప్పుడు బోధ వైపు వెళ్ళిపోయారు. అనగా మరి సున్నతి చేయించుకోవాలి, ఇంకా ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఆచారాల వ్యవహారాలన్నీ కూడా లీగలిజం అంటున్నారు కదా, అది దాన్ని ఆచరించడం ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది అన్నటువంటి ఒక భిన్నమైన బోధ తట్టు వాళ్ళు తిరిగిపోయారంట. కనుక దాన్ని హెరెసీగా ఇక్కడ మనము చూస్తున్నాం. 1 తిమోతి 6వ అధ్యాయం 4-5 వచనాల్లో కూడా ఇందాక చదువుకున్నాం కదా ఈ యొక్క సంగతులన్నీ కూడా. కనుక ఇక్కడ కూడా మరి వ్యర్థ వివాదములు కలుగుతున్నాయండి ఆ యొక్క మరి సంఘాల్లో. ఎందుకంటే ఆ యొక్క అనవసరమైనటువంటి తర్కములు రావటం ద్వారా, వాగ్వాదములు రావడం ద్వారా మరి అసూయ, కలహం అన్నీ కూడా పుట్టి అక్కడ మరి ఆ హెరెసీ అనేది ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులను తీసుకుని వస్తుందంట. తర్వాత 2వ యోహాను 1వ అధ్యాయంలో 9-11 వరకు చూసినట్లయితే క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధయందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధన తీయక మీ వద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితో చెప్పనూ వద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడదు. కనుక పిల్లరా, ఎవరైతే మరి హెరెసీ లేదా తప్పుడు బోధన భిన్నమైన బోధన తీసుకుని వస్తారో వాళ్ళకు దూరంగా ఉండమని చెప్పి వాక్యము సెలవిస్తుంది. తర్వాత మరి 4వ రకమైనటువంటి శరీర కార్యాలను చూసినట్లయితే ఇంటెంపరేట్ సిన్స్ లేదా బీయింగ్ కంట్రోల్డ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి చూస్తాం. మత్తతలు, డ్రంకన్నెస్ అని చెప్పి, తర్వాత మరి అల్లరితో కూడిన ఆటపాటలు, తిని తాగి తుల్లడం అని చెప్పి అనేటువంటి శరీర క్రియ, మరి రెవెలింగ్స్ అంటున్నాం కదా. అందుకే వీటిని గురించి కూడా ఖచ్చితంగా దేవుని వాక్యము సెలవిస్తుంది. చూస్తే మరి డ్రంకర్నెస్ అనేది ఇట్ ఈస్ ఇంటాక్సికేషన్ కాస్డ్ బై స్ట్రాంగ్ డ్రింక్, మత్తతలు అనేటువంటి మాట. ఎఫెసీయులకు 5వ అధ్యాయంలో మరి ఆ ప్యాసేజ్లో చూసినట్లయితే 15-21 వరకు 18వ వచనంలో వాక్యం సెలవిస్తుంది కదా, మరియు మద్యముతో మత్తులైండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులైండుడి. ప్రియులారా, మరి మద్యంతో మత్తులుగా ఉండటం అంటే అదేదో మరి మనం వైన్ తీసుకొని మరి అలాగ మత్తులుగా ఉండటం అని కాదు, కానీ ఎన్నో విషయాలు మనల్ని ఆత్మీయమైనటువంటి మత్తులోనికి తీసుకువెళ్తాయి. అనగా మరి దేవునితో సరైనటువంటి సంబంధ బాంధవ్యం లేకుండా, విశ్వాసులతో సరైనటువంటి సంబంధ బాంధవ్యం లేకుండా, ఆత్మీయతలో మరి బలహీనమైపోయేటువంటి పరిస్థితుల్లోనికి తీసుకెళ్లేటువంటి సంగతులు ఏదైనా సరే వాటిని మరి మత్తత కలిగజేసేటువంటి సంగతులుగా మరి మనం ఒకటి చూస్తాం. ఆ యొక్క ఒక ద్రాక్షారసం లాగా అది ఒక విశ్వాస జీవితంలో అది నెగిటివ్ ఎఫెక్ట్ తీసుకొని వస్తుందంట. సామెతలు 20వ అధ్యాయం 1వ వచనంలో కూడా ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును అని చెప్పి చూస్తున్నాం. అందుకే ఇక్కడ రాయబడినటువంటి వచనాల్లో చూసినట్లయితే ఆయా వచనాల్లో పాత నిబంధనలో త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులవుతారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. తర్వాత అలాగే యెషయా 5వ అధ్యాయంలో 22 నుంచి చూసినట్లయితే వారు ఎలాగుంటారంట, లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదరు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు. మరి రైట్ని రాంగ్ అంటారంట, రాంగ్ని రైట్ అంటారంట. అలాగే చూస్తే మరి యెషయా 28:7లో కూడా ఆ మద్యం వలన వారు ఏం చేస్తున్నారంట, తత్తరపడుతున్నారంట. దర్శనము కలిగినప్పుడు సోలుదురు, తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదురు అంటున్నారు. అందుకే మరి రోమ 13:13లో చూస్తాం కదా, అల్లరితో కూడిన ఆటపాటలైనను
మత్తైనను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. కనుక ప్రియుల తిరిగి యెషయాలో 29లో కూడా అదే వచనాలు చూస్తున్నాం. మత్తులుగా ఉండేటువంటి తూలుతూ ఉండేటువంటి పరిస్థితిని గురించి చూస్తాం. లూకా 21వ అధ్యాయంలో 34లో మనకు ఈ యొక్క వాక్యం చక్కగా వ్రాయబడింది. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడరు. కనుక పిల్లరా మనకు మత్తు కలగజేసేటువంటి పరిస్థితులు ఐహిక విచారాలు కావచ్చు, ఇంకా ఇతర రకమైనటువంటి సంగతులు కావచ్చు, వాటిని బట్టి మత్తులోనికి వెళ్ళకూడదని చెప్పి ఇక్కడ మనం చూస్తాం. తిరిగి చూస్తే మరి అల్లరితో కూడిన ఆటపాటలు అన్నాం కదా. రెవిలింగ్స్ ఆర్ రైటర్స్ గ్యాదరింగ్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అకంపెనీడ్ బై డ్రంకన్నెస్. మరి ఇలాంటివి శరీర క్రియలు, లోకస్తులు చేసేటువంటి క్రియల గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. 1 పేతురు 4:3లో మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. కనుక ప్రియులరా, ఇన్ని కూడా భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా చేయబడేటువంటి క్రియలు అని చెప్పి ఇక్కడ మనం చూస్తాం. ఇందాకనే చదువుకున్నాం రోమ 13:13లో కూడా అల్లరితో కూడిన ఆటపాటలు కదా. అలాగే మరి ఎఫెసీ 4:31లో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించడం. ఈ రీతిగా ప్రియులరా మరి చూస్తే 4 రకాలుగా చూసాము. మరి 5వదిగా చివరిదిగా చూసినట్లయితే జెనరిక్ సిన్స్ అంటున్నాం. అనగా అండ్ సచ్ లైక్ అన్నాడు చివరిలో పౌలు. మరి అనగా మొదలైనవి, తెలుగులో మరి మొదలైనవి అంటున్నాం. అనగా మరి ఇందాక మరి మనం చదువుకున్నటువంటి 4 వర్గాల్లో ఉన్నటువంటి ఆ యొక్క 15 రకాలైనటువంటి శరీర కార్యాలు కాకుండా అదే కోవకు చెందినటువంటివి ఇంకా ఏమైనా ఉంటే వాటిని కూడా మరి శరీర కార్యాలుగా పరిగణించమని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. అనగా మరి ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇంకా ఏది కూడా దేవునికి మనకు మధ్య మనల్ని పాపంలో పడవేసేటువంటి ఏ సంగతి వచ్చినా సరే దాన్ని శరీర కార్యంగా పరిగణించి దానికి దూరంగా ఉండమని చెప్పి పౌలు చెప్పడం జరుగుతుంది. అనగా కొన్ని చూసినట్లయితే ఒక 2 వాక్య భాగాలు చూస్తే ఈ యొక్క వర్గం కింద 2 తిమోతి 3వ అధ్యాయము మరి మొదటి 5 వచనాలు చూస్తాం కదా. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారు నయిందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండము. ఇక్కడ ప్రియులారా మరి ఎన్నో రకాలైనటువంటి మరి ప్రజల గురించి వ్రాయబడింది. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఆ యొక్క శరీర కార్యం అనేది మరి విశ్వాస జీవితంలో కూడా మరి అది కనిపించి ప్రవేశించి విశ్వాసిని పాపంలో పడవేసేటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి చూస్తాం. అలాగే మరి రోమా 1వ అధ్యాయంలో 18వ వచనం నుండి 22వ వచనం వరకు చూసినట్లయితే మరి దుర్నీతి గురించి వ్రాయబడింది. అక్కడ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. కనుక ప్రియులారా, ఇక్కడ దుర్నీతి అనేది ప్రజల జీవితాల్లో మరి ఎంతగానో ఉంటున్నట్లుగా మరి మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ఇలాంటి శరీర కార్యములు ఏవైనా సరే వాటికి దూరంగా ఉంటూ ఇలా మరి దేవుని వెంబడించేటువంటి అవసరం. అందుకే చివరిగా మనం చూస్తే మరి శరీర కార్యాల మీద విజయం ఎలాగ పొందాలన్నటువంటి ఒక 2 వచనాలు చూసినట్లయితే మరి దేవుడు మనకు విజయాన్ని ఆ యొక్క శరీర కార్యాల మీద విజయం పొందుతామన్నటువంటి వాగ్దానం మనకి ఇచ్చాడు. గలతీయులకు 5:16లో నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుస్తూ జీవించేటువంటి అవసరత. గలతీయులకు 5:18లో కూడా మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అంటారు. ఇక్కడ గలతీయులకు 5:24 నుంచి చూసినట్లయితే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాం. కనుక ప్రియులారా, ఈ 3 వచనాల్లో కూడా చూస్తున్నాం కదా, ఆత్మానుసారంగా నడుచుకోండి, ఆత్మ చేత నడిపింపబడిన ఎడల, తర్వాత మరి ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాం. ఇక్కడ మరి ఆత్మ 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 3 సార్లు మరి ఆత్మను అనుసరించి నడుచుకోవడం గురించి వ్రాయబడడం మనం ఇక్కడ చూస్తున్నాం.
ఈ ఇంకొక ప్యాసేజ్ చూసినట్లయితే రోమా 6వ అధ్యాయము మొదటి 19 వచనాల్లో ఆ యొక్క మరి రెడ్ కలర్లో మరి బ్లూ కలర్లో హైలైట్ చేసినటువంటి మరి భాగంలో వచనములు చదివినట్లయితే పాపం విషయమై మనము చనిపోయినటువంటి వారంగా మనల్ని మనము పరిగణించాలంట. రెకన్ యువర్ సెల్ఫ్ దేర్ ఫోర్ డెడ్ అంటూ సిన్ అని చెప్పి ఇంగ్లీష్లో వ్రాయబడి ఉంటుంది. మరి అలాగూ పరిగణించిన తర్వాత ఎలాగూ జీవించుదాము దానిలో ఇంకా మనం అని చెప్పి వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది. అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్వం వలన మరణంలో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే అంటున్నాం. కనుక ఆయనతో కూడా పాతి పెట్టబడ్డామని చెప్పి మరి మనల్ని మనం ఎంచుకోమని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిందని చెప్పి ఎరుగుదుము అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నామని చెప్పి మరి వ్రాయబడింది. పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడే ఉంటుంది. తర్వాత మరి మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. తర్వాత పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతరని చివరిగా ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. పిల్లరా ఇక హైలైట్ చేసినటువంటి భాగాలన్నీ చూసినట్లయితే ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము, ఆయనతో కూడా సిలువ వేయబడ్డామని ఎరుగుదుము, ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. కనుకనే ఏం చేయాలంట? మిమ్మల్ని మీరే సజీవులుగా ఎంచుకొనుడి. పాపము మీ శరీరమందు ఏలనీయకుడి. దుర్నీతి సాధనములుగా పాపమునకు మీ అవయములను అప్పగింపకుడి. నీతి సాధనములుగా మీ అవయములను దేవునికి అప్పగించుడి. ఈ రీతిగా దేవుని వాక్యము మనకి ఇస్తున్నటువంటి కమాండ్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఎంచుకొనుడి, అప్పగించుడి, ఏలనీయకుడి. తర్వాత మరి చివరిగా చూసినట్లయితే ఈ వాక్య భాగం రోమా 8వ అధ్యాయంలో మొదటి 12 వచనాల్లో కూడా ఇక్కడ కూడా మరి హైలైట్ చేసినటువంటి వచనాలు చూసినట్లయితే 3-4లో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు అనగా మరి శరీరాన్ని అనుసరించకుండా ఆత్మను అనుసరించి నడుచుకోవాలి ఇంతకుముందు చూసినట్లు. అలాగే మరి శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతరు. ఇక్కడ మరి శరీరము ఆత్మ రెండింటికి మధ్య వ్యత్యాసము మరి వర్ణిస్తూ పౌలు రాస్తున్నాడు. శరీరానుసారులు ఏం చేస్తారంట? శరీర మనుషుల విషయముల మీద మనస్సునుంచుతారంట. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయినది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. తర్వాత చూస్తే శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. ఇంకా చూసినట్లయితే శరీర స్వభావం మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఇంకా చివరిగా చూస్తే కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చావవలసిన వారై ఇందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవించెదరు. కనుక ప్రియులారా మరి శరీరానుసారంగా ప్రవర్తించుట, ఆత్మానుసారంగా ప్రవర్తించుట, ఈ రెండు సంగతులను గురించి ఇక్కడ వ్రాయబడ్డం మనం ఇక్కడ చూస్తున్నాం. శరీరానుసారమైన మనస్సు మరణానికి దారితీస్తుందని చెప్పి చూస్తున్నాం. ఆత్మానుసారమైన మనస్సు జీవమునకు దారితీస్తుంది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధంగా ఉంటుందంట. ఆత్మానుసారమైనటువంటి మనస్సు దేవుని సంతోషపరిచేటువంటి స్థితిలో ఉంటుందంట. ఈ రీతిగా ప్రియులారా మరి శరీర కార్యములు 5 రకములైనటువంటి మరి 16 రకాల శరీర కార్యాలను 5 వర్గములుగా విభజించి ఆయా వాక్య భాగాల ద్వారా మరి మనం ధ్యానించుకోవడం జరిగింది కదా. కనుక ప్రియులారా మరి మనం ధ్యానించుకున్నటువంటి యొక్క శరీర కార్యములన్నిటినీ కూడా వాటికి దూరంగా ఉంటూ ఆత్మానుసారంగా జీవిస్తూ దేవుని సంతోషపరుస్తూ జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థనతో మరి మనము ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి, నమ్మకమైన మా దేవ, మరి గలతీ 5వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు రాయబడినటువంటి శరీర కార్యములను గురించి ధ్యానించుకున్నట్టుకు మాకందరికీ చూపిన కృపను బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క మరి ఆత్మానుసారంగా జీవిస్తూ శరీర క్రియలను అధిగమించి జీవించుటకు మాకు సహాయం చేయమని మీ నామాన్ని మహిమపరుస్తూ మీ కొరకు సాక్షులుగా జీవించుటకు మాకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి ప్రతి
సహోదరునికి సహోదరికి మీ యొక్క కృపను అపారంగా తోడుగా ఉంచి వారికి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.